చంద్రబాబు నాయుడు గారు, మాట్లాడించిన చంద్రబాబు నాయుడు గారు, అరెస్ట్ చేయించిన చంద్రబాబు నాయుడు గారు, క్షమాపణ చెప్పించిన చంద్రబాబు నాయుడు గారు, అబ్బా ఎంత ధర్మాత్ముడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇది రాజకీయ ఎత్తుగడ అర్థమైపోయింది కదా. ఏబిఎన్లో చూసిన తర్వాత, ఆ డిబేట్స్లో చూసిన తర్వాత, రాజకీయ ఎత్తుగడలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఒక పాచిక ఈ చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, ఆయన క్షమాపణ చెప్తాడు. ఎంత జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడించారనంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, అంటే ప్రతి మహిళకి రక్తం మరిగిపోయేటువంటి మాటలు మాట్లాడారు. ఇక్కడ ఆలోచించండి, ఈ ప్రభుత్వంలో ఈ మాటలు వస్తున్నాయనంటే ఈ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఏ విధమైన డైరెక్షన్ ఇస్తున్నారు, ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలి. ప్రతి దానిలోనూ రాజకీయ లబ్ధి కోసమే మీరు చూసుకుంటున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న చేబ్రోలు కిరణ్ మాటలు, క్షమాపణ కోరటం, అరెస్ట్ కాబడటం, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎత్తుగడే.